G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. అనంతపూర్ ప్రెస్ క్లబ్లో ముఖ్యంగా న్యాయవాదులు, అదేవిధంగా నా తోటి మిత్రులు, సోదర సమానులైనటువంటి పెద్దలు అందరూ కూడా నా క్షేమాన్ని కోరేటువంటి నా రక్త బాంధవులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా నా మంచి కోరి నా వెంట ఉండి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నా చేరికకు సంబంధించి నాతో పాటు నా అభివృద్ధి కోసం, అదేవిధంగా వారికి కూడా నేను ఏదో ఒకటి తోడ్పాటును అందిస్తానన్న భరోసా మీద నా మిత్రులు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నాతో పాటు కొన్ని వందలాది మందిగా జాయిన్ అయినటువంటి నేపథ్యం. అదేవిధంగా నేను ఆ రోజు వైఎస్ఆర్ ఏదైతే సోషల్ మీడియా పరంగా కావచ్చు, అన్ని రకాలుగా నా తోటి మిత్రులతోటి, నా బంధువులతోటి నేను ఆ రోజు ప్రతి వార్డులో కూడా 50 వార్డులు ఉంటే 50 వార్డులో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా నా యొక్క శక్తి మేరకు పనిచేయడం జరిగింది. అందులో నా కుటుంబ నేపథ్యం కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మా నాన్నగారు చెవుల నారాయణ స్వామి అంటే ఇక్కడ అందరికీ సుపరిచితుడే. ఆయన దాదాపుగా ఇక్కడ ఇదే పట్టణంలో నవోదయ కాలనీ ఒక కాలనీ కూడా ఏర్పాటు చేసి ఒక 4000 కుటుంబాలకి ఆశ్రయం ఇచ్చినటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ రోజు ప్రతి వార్డులో నాకున్నటువంటి దాదాపు ఒక 45 సంవత్సరాలుగా మేము ఇక్కడే జీవిస్తూ ఉన్నాము, ఇక్కడే ఉంటూ ఉన్నాము. అంటే మా నాన్నగారి నేపథ్యం చూసుకుంటే 50 సంవత్సరాలుగా ఇక్కడే అనంతపురంలో ఉంటూ ఉన్నాము. మరి మాకు ప్రతి వార్డుతో కూడా అంటే పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా స్నేహపూర్వకమైనటువంటి పరిచయాలతో కూడా 50 వార్డులో మాకున్నటువంటి పరిచయాల నేపథ్యంలో ఆ రోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున శక్తికి మించి కూడా పనిచేసి, నిజం చెప్పాలంటే ఒక రకంగా సాహసోపేతంగా కొన్ని విషయాల్లో మేము ఎన్నో రకాలుగా ముందుకెళ్ళి పనిచేయడం కూడా జరిగింది. అయితే అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా అతను చాలా మంచి మనిషి, దాంట్లో ఎటువంటి ఇదేం లేదు. అయితే కొన్ని పార్టీలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి, కానీ కొంతమంది మరి ఏదైతే కష్టపడి పనిచేసే కార్యకర్తకు కానీ, కష్టపడి చేసే ఏదైనా ఒక ఆశించే పని చేస్తారు ఎవరైనా కానీ, మరి వారికి వెన్నుదన్నుగా ఒక కార్యకర్తగా ఆ పార్టీలో పూర్తి స్థాయిలో అంటే వెన్నెముక విరిగే విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు, పార్టీ సంస్థ ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దల నుంచి కింద వరకు కూడా అలాంటి అదే కొనసాగుతూ ఉంది అన్న ఉద్దేశంతో ముఖ్యంగా మేము ఆ పార్టీలకి మనం ఈరోజు ఏదైతే పార్టీకి అదేవిధంగా సభ్యత్వానికి కూడా ఈరోజు రాజీనామా చేయదలిచినామని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను మైనారిటీలకి. అయితే ఏంటంటే క్యాడర్ ఏంటంటే చాలా రకాలుగా మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మన పేరు వెళ్ళింది. అంటే నేను అడ్వకేట్ రీత్యా ఉన్న దాంట్లో. అయితే ఏంటంటే ముఖ్యంగా మా న్యాయ వ్యవస్థలో కూడా ముఖ్యంగా పార్టీలు ఏదైనా ఉండొచ్చు, ఆ పార్టీలు కూడా ఎవరైతే ఉన్నారో కొద్దిగా అంటే ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను ముఖ్యంగా ఇతరత్ర కులాలను అటు ఉంటే అటు, ఇటు ఉంటే ఇటుగా ఒకే కులానికి ఒత్తాసు పలికే విధంగా ఉన్నారు మరి పార్టీలు. మరి దానికి కూడా వ్యతిరేకంగా ఈరోజు నేను రిజైన్ చేయడానికి కూడా అదొక కారణం. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడు అలా వాళ్ళు ఉంటే అక్కడ, ఇక్కడ ఉంటే వీళ్ళు రెండు వాళ్ళే ఉండడం మూలన మిగతా కులస్తులకి ఎవరికి కూడా ప్రయారిటీ పెద్దగా జరగడం లేదనేది కూడా నా యొక్క విన్నపము. ఏ పార్టీలైనా సరే అందరినీ కలుపుకొని, అన్ని కులాలను అన్ని మతాలను కలుపుకొని పోయినప్పుడే కదా ఒక పార్టీ యొక్క బలోపేతం మరింతగా జరిగేది. మరి అది లేనప్పుడు ఎలా ముందుకెళ్తారని అంటే ఓట్లు మావి ఫలాలు మీవా అని ఈ సందర్భంగా కూడా ప్రతి పార్టీని కూడా నేను ప్రశ్నిస్తాను. రిజైన్ చేయడానికంటే ఇంతకుముందే చెప్పినాను వ్యక్తిగత కారణాలు ఒకటి. రెండేంటంటే మాకు ఆల్రెడీ ఒక కార్యకర్తకి ప్రయారిటీ లేదు. ఒక కార్యకర్తకి ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ బతకాలంటే ఏ పార్టీ అయినా సరే కార్యకర్తనే ముఖ్యం. ఆ కార్యకర్తకు ఇంకోటి సెకండ్ క్యాడర్ అంటూ ఉంటుందో, థర్డ్ క్యాడర్ ఉంటుంది, క్యాడర్స్ ఉంటాయి. దాంట్లో సెకండ్ ప్రయారిటీ కింద ఎంతోమంది పనిచేసే వ్యక్తులు ఉన్నారు. కష్టించి అంటే గతం నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని పక్కన పెట్టి కేవలం ఏదో వాళ్ళ దగ్గర డబ్బు ఉందనో లేదంటే వెనక ఇంకోటో చూసి పదవులు ఇస్తూ వాళ్ళకి అలంకరణప్రాయంగా చేస్తూ ఉన్నారు తప్ప ముఖ్యంగా కష్టించి పనిచేసే కార్యకర్తకు లేదన్న ఉద్దేశంతో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటిది లేదు కనుక నేను దాని నుంచి రిజైన్ చేస్తాను. దాన్ని కాదలుచుకోలేదు. కొంచెం సమయం చూసి అంటే పార్టీలు అయితే ఏదో మాకు ఉండాల్సిందే. ఖచ్చితంగా ఏదో పార్టీ భవిష్యత్తులో ఖచ్చితంగా నేను ఎదుగుంటే జాగ్రత్త.
మా సోదరుడు మిత్రుడు పోతులయ్య గారు ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఈరోజు ఆయన పార్టీ నుంచి వైదొలుగుతూ మాకు విషయం తెలియజేశారు. మేము ఆయనకు ఎప్పుడూ తోడు నీడగా ఉంటూ ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మేము పాల్పంచుకుంటాం. పోతులయ్యన్న రాబోయే కాలంలో ఏది చేయాలనుకుంటే ఆయనకు ఎప్పటికీ మేము తోడుండి ఆయన చేసే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి యొక్క అన్ని కుల సంఘాల అధ్యక్షులతో కూడా కలిసి ఆయన మీటింగ్ పెట్టబోతున్నారు అతి త్వరలో. ప్రతి అధ్యక్షుడు కూడా ఎవరైనా ఉంటే పోతులయ్యన్న గారికి కానీ నాకు కానీ ఫోన్ చేసి మా లిస్టులో ప్రిపేర్ చేసుకుంటే మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తాము. కుల సంఘాల అధ్యక్షులంతా కలిసి కులాలను కాపాడుకుంటేనే మన యొక్క ఉనికిని చాటుకుంటాము. అనంతపురంలో అనేకమైనటువంటి యొక్క విషయాలు చెప్పాల్సి ఉంది. కానీ మనము ప్రభుత్వానికి కానీ పార్టీలకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. మేము కోరేది ఒక్కటే, ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి, మన అభివృద్ధి. మనమంతా బాగుండాలంటే మనం చేసేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరికీ కూడా సమ్మతమై వాళ్ళందరికీ మేలు కోరే విధంగా ప్రయాణిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు పోతులయ్య గారు న్యాయవాద వృత్తిలో ఉంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అనేక పోరాటాల్లో ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో విడనాడి అక్కడ సామాజిక న్యాయం జరగలేదు. కేవలం రెండు పార్టీలు కూడా ఒక పార్టీ ఒక కులానికి, ఇంకో పార్టీ ఇంకో కులానికి మాత్రమే ఉన్నాయి. మా బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాతినిధ్యం ఆ పార్టీలలో ఉండి కూడా నిష్ప్రయోజనము. దానివల్ల ఆ పార్టీలలో మాకు ప్రాధాన్యత లేదు. కాబట్టి మేము స్వతహాగా ఆలోచించి మాకు తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏ విధమైన ప్రాతినిధ్యం లేనందువలన స్వతహాగా సామాజికంగా వెనుకబడిన వర్గాలంతా ఐక్యంగా ఉండి ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారానే మనం జనం ఉన్నాము. కానీ మనం ఓట్లు వేసుకోలేక కొన్ని రాజకీయ పార్టీలకి తాబేదారులుగా ఎంతకాలం ఉండాలనే ఒక ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్కి అన్న ఆ ఆలోచన విధానంతో మా వర్గాలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో పోతులయ్యన్న రాజీనామా చేయడానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన సామాజిక వర్గాలను చైతన్యం చేసుకుందాం. నేటికి కూడా ఇల్లు లేని వాళ్ళు, తిండి లేని వాళ్ళు, పేదరికంతో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చైతన్యం చేయాలని ఒక తలంపుతోనే ఈ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళని చైతన్యం చేయడమే మా ధ్యేయము. ఇంతవరకు ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో మా వర్గాల ప్రాతినిధ్యం లేదు. కొన్ని రాజకీయ పార్టీలకే అన్ని అవకాశాలు పోతున్నాయి. కేవలం ఆ కులాలే ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇంకా ఎంతకాలం ఇలా మనం ఉండాలి? ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, కాంశీరామ్ గారు ఓట్లు మావి సీట్లు మీవా, ఇకపై చెల్లదు అన్న నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్ళి మా యొక్క వాణి వినిపించి మనం ఎక్కడున్నాం 75 ఏళ్ల స్వాతంత్రంలో కూడా ఏది ఇంకా ఏ వర్గాలు మున్సిపాలిటీలోనో లేకుంటే రోడ్లు ఊడడంలోనే మా వర్గాలు పరిమితమైనాయి తప్ప మాకు ఒక ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేదు, సామాజిక పరమైనటువంటి హోదా లేదు, ఏ కాంట్రాక్టు 1 లక్ష రూపాయలు కాంట్రాక్ట్ చేసే శక్తి కూడా లేదు. కాబట్టి రాబో రోజుల్లో మొత్తం ప్రైవేటైజేషన్ అవుతున్న ఈ తరుణంలో ప్రైవేట్లో కూడా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి, ఆ విధంగా అనేక భూమిలో కూడా మాకు వాటా ఉండాలని చెప్పి, పరిశ్రమల్లో వాటా ఉండాలని చెప్పి మేము ఒక నిర్ణయం తీసుకొని న్యాయవాదులుగా మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను మేము దగ్గరగా చూసాం. కాబట్టి ఆ సమస్యల పరిష్కారంలో మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పోతులయ్య గారికి, అదేవిధంగా ఉన్నటువంటి న్యాయవాదుల మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్.